హలో హలో ఎవరు? మాది ఇక్కడ కిత్తూరు మండలం ప్రకాశం జిల్లా. మాది ప్రకాశం జిల్లా. ఓకే అండి. మీరు ఏదో టీవీలో సెల్లులో ఒక ఆమెను గోడకి చంపుతా ఉంటే దాని గురించి ఏంది మీరు ఆ రకంగా మాట్లాడితే లంగాలు ఎత్తిండ్రు, కుచ్చెలు ఎత్తిండ్రు, కుచ్చెల లంగాలు ఉందా? ఉంది. అవి పనికి మళ్ళ మాటలా నీ సరైన మాటలా? అదే నీకు చదివిన బైబిల్ మరి ఏ వాక్యాలు చూపి కుచ్చెల లంగాని? నహోము 3:5 చూపిస్తాను. అది తీస్వామి, కంగారు ఎందుకు నీకు? నువ్వు చూపి వాక్యంలో నహోము 3:5 తీసి చదువు, అక్కడే ఉందో. కుచ్చెల లంగానా స్వామి? తీస్వామి, లంగ ముఖం మీద వేసినావన్నావా? స్వామి తీయ్యా, నువ్వు తీస్తే నేను చదివితే నీకు అర్థమైంది. నహోము 3:5 ఏంది? నహోము 3:5 తీ అంట. నహోము 3వ అధ్యాయమా? 3:5 ఏముందో చదువు అక్కడ. 5వ అధ్యాయం. నువ్వు ఆవేశపడితే ఉపయోగం ఉండదు. ఉపయోగం కాదు, మాటలు మాట్లాడేది ఎవరినైనా కానీ. నిన్నైనా మాట్లాడవద్దు, నన్నైనా మాట్లాడు. స్వామి నేను నువ్వు పెద్ద ఆయన ఇను, బైబుల్లో ఉన్నది చెప్తే తప్పేంటి? ఆడ మనిషి ఏమని మాట్లాడుతూ సర్లు తీసుకుతారు. అవును, బైబుల్లో ఉంది కదా, తీ పరమగీతం తీ చదువుతా. పరమగీతం 7:7 పరమగీతం చదువుదాం అక్కడ. అప్పట్లో దేవుడు ఏమి చేసినాడు? సృష్టికర్త సృష్టించి అట్ట వర్ష వాయులు లేవు అప్పట్లో. ఎవరు చెప్పారు? ఎందుకు దేవుడు పెద్ద ఆయన అవ్వ ఆదాము ఒక్కరితో జన్మించిన కాబట్టి దాంతో పాత నిబంధన అంతా ఆ రకం జరిగిపోయినప్పుడు కొంతమంది ప్రవర్తన ఈ రకంగా చెప్పారు, వేరే వాళ్ళ జోలి పోవద్దు, వేరే వాళ్ళ ఎదలు తగలకూడదు, అయ్యి అట్లా రాసినాడు. ఎవరు ప్రవర్తన రాసినాడు? మీ బైబిల్ అంతా లంజలు, మీ బైబిల్ లంజలు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఇవన్నీ కాదు. బైబుల్లో యేసు వంశావళిలో పతివ్రత పేరు చెప్పు. నీకు అక్క నీ భార్య సన్నాలు లేదు, లంజలేనా? వాళ్ళు కూడా స్వామి అడిగింది ఏంట్రా స్వామి? యేసు వంశావళిలో పతివ్రత పేరు చెప్పు. ఏమంటావు? మొత్తంగా మర్యాద మాట్లాడింటే నేను అదే అడుగుతున్నాను స్వామి, మర్యాదగానే మాట్లాడుతూ. యేసు వంశావళిలో పతివ్రత పేరు చెప్పు అంటున్నాను నేను. నహోము 3:5 ఏంది నహోము? నువ్వు పోతే మళ్ళా ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా లేదా? నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ బైబుల్ చదువు కూడా నీకు గుద్ద నైపోయిందంటే. బైబుల్ చదువు, అక్కడ ఏముందో మంచిగా చెప్తే అర్థం కాదా నీకు? పాత నిబంధనలు ఉంటాయి కాదు స్వామి, పాత నిబంధనలో ఉండవనట్లేదు నేను. అట్లా బూతు వచ్చినా రాయకూడదు అంటున్నా. లంగా కుచ్చుములు అంటే ఏంటది? చదువు స్వామి, అక్కడ ఏముంది? చదువు, ఫస్ట్ చదువు నువ్వు. ఏమన్నా విషయం ఉంటే నువ్వు చదువుతావా? వదులుతావా నువ్వు? ఆమె తల్లు పిసికేది ఉంది కదా బైబుల్లో. ఏమయ్యా, బైబుల్ తెలియదు నాకు ఫోన్ చేసి లిస్టు తెగిస్తావే నువ్వు బైబుల్ చదవకుండా. పాత నిబంధన చరిత్ర నీకు తెలుసునా? ఏంటి చెప్పు, నువ్వు చెప్పు. చెప్పు వచ్చింది ఒకసారి మా ఊరికి నువ్వు చెప్పు, నాకు తెలియదు. అదే పాత నిబంధన చరిత్ర చెప్పు ఏంటో. అది కానీ హత్య ప్రసంగం కూతలు ఎందుకు కూర్చావు? నువ్వు చెప్పవయ్యా, ఏంటి పాత నిబంధన చరిత్ర చెప్పు, వింటాను నేను. ఆడలో మాట్లాడద్దు, నీకు చెల్లెలు తల్లి స్వామి బైబుల్లో లంగాలు లేపు చూపిస్తానంటే మరి దేవుడు ఆ పని తప్పు కాదా? లంగాలు ఎత్తేది లేదన్నా నేను. నహోము 3:5 చదవమని చెప్పి, అందుకే నిన్ను సన్నాసి నీకు అర్థమైతే కావట్లేదు. సన్నాసి తప్పులు చేసినవి కాదురా సన్నాసి, నీకు అర్థమైంది నేను ఏం చెప్పాను? నహోము 3:5 చదవమన్నా. ప్రవక్తలు చదవడానికి నీకు గుద్దనైపోయింది చెప్పు. నీకు ఇప్పుడు పాత నిబంధనలు కొంతమంది చేసినారని ప్రవక్తలు. ఏ ప్రవక్తలు? లవడాల ప్రవక్తలు బూతు వచనాలు రాయాలా? పరిశుద్ధ గ్రంథం అంటే అరే ముయ్యరా కాదురా, పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు అరే యేసు లంజా కొడుకురా, నేను కాదురా బాబు. అరే యేసు తండ్రి పేరు చెప్పరా నువ్వు? యేసు తండ్రి పేరు చెప్పరా నువ్వు? మగోడు అయితే ఒకే మడ్డ పుట్టుంటే నీ పిల్లలు కూడా నీ పిల్లలు నీ పెళ్ళానికి నీ గనికి పుట్టుంటే యేసు గారి తండ్రి పేరు చెప్పరా? ఆడల్లో మాట్లాడి నేర్చుకోమంటా. అరే లంజా కొడుకుని అడిగిన నీ యేసు గారి తండ్రి పేరు చెప్పు. యేసు గారు దొంగ పారిపోయి వాడే, నేను కాదు. యూదులు కొట్టపోతే అక్కడి నుంచి పారిపోయాడు. నేను ధైర్యంగా నిలబడ్డాను, మాట్లాడుతున్నాను. చరిత్ర మాట్లాడతాం. అరే బాబు, యేసు గారి తండ్రి పేరు, అదే యేసు గారి తండ్రి పేరు చెప్పు. పశువా
అరే యేసుగాడు పశువు మీ అందరిలో పశువులాగా తయారు చేశాడు మీ అందరినీ. యేసు ప్రభు అని నేను అడుగుతుంది ఒకటేరా, యేసు వంశావళిలో ఒక పతివ్రత పేరు చెప్పు. యేసు వంశాలు రాహాబు, బెత్షెబా, తామర, రూతు వీళ్ళు నలుగురు కూడా వ్యభిచారులే. అదే వంశంలో కొంతమంది ఉంటారని వాళ్ళ చరిత్ర రాసిండ్రు. ఏమని రాశారు? వాళ్ళ చరిత్ర రాయాలని రాసిండ్రా. ఎవరు రాశారు? మనం నేర్చుకోవడానికి. నేను ఒక్కటే మాట్లాడుతున్నా, యేసు వంశావళిలో పతివ్రత పేరు చెప్పు నువ్వు. నీకు మాట్లాడుతున్నా ఆ పెద్దానికి పక్కన ఎవరు ఎవరు మాట్లాడుతున్నాడు, ఆయనకి ఫోన్ నేను మాట్లాడతాను. ఆయనకు బైబిల్ తెలిసినట్టుంది బాగా. ఆ పక్కన ఆయనకి మాట్లాడదాం, ఆయనకి ఫోను. అయ్యా నువ్వు మాట్లాడయ్యా, నీకు బైబిల్ బాగా తెలుసు కదా. నేను నిన్న ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, యేసు వంశావళిలో ఒక పతివ్రత పేరు చెప్పన్నా. లంజల వంశంలో పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడు? రాహాబు, బెత్షెబా, తామర, రూతు వీళ్ళ నలుగురు యేసు వంశావళిలో మత్తయి సువార్త 1వ అధ్యాయము మొత్తం లంజలే, నలుగురు లంజలే ఉన్నారు. ఇలాంటి వంశంలో పుట్టినాడు పరిశుద్ధుడు దేవుడు అవుతాడు. చెప్పు నాకు చాలు, ఇంకేమొద్దు. లంజా కొడక బైబుల్ అన్నదే మాట్లాడుతున్నాను రా, నా సొంతగా నేను ఏది మాట్లాడతలేదురా. అరే బాబు నేను గంటం కాదు బైబులే. అరే ఎన్రా, అరే ముసలోడా ఇన్నొక మాట విను. యేసు వంశావళిలో ఉన్న పేర్లు బైబిలే రాసింది, నేను చదివింది కదా ఆ పేర్లు. అవ్వమ్మా ఇట్లా చెప్పు కానీ లంజలు. అరే 10 మంచి అది దెంగించుకునే దాన్ని లంజ అంటారు, పతివ్రత ఎందుకు అంటారు? రాహాబ్ అదే పని, బెత్షెబా అదే పని, రూత్ అదే పని, తామర అదే పని. రూత్ ఏమని లంజ అయిందా? ఎట్లయిందా? లోతు కూతల వంశం, మోయాబీన్ వంశం వచ్చి వచ్చిందే రూతు. తండ్రి కొడుకుల బాబు తండ్రి కూతుల వాళ్ళిద్దరు సెక్స్ చేసుకుంటే అదే వంశంలో పుట్టిన రూతు వచ్చింది. రూతు పతివ్రత ఎట్లా అయితే మరి లంజ అయింది అది కూడా. తండ్రి నేను చెప్పేది నేను అదిగా చెప్తుంది. అది లంజాన్ని దాన్ని ఎందుకన్నానంటే ఇను లోతు యొక్క కూతుళ్ళ ద్వారా కడుపయ్యి వాళ్ళ పిల్లల ద్వారా పుట్టిందే రూతు. అదే వంశావళిలో రూతు పుట్టింది. రూతు ఏడ పుట్టింది నువ్వు తెలుసునా? రూతు వంశావళి, రూతుల యొక్క వాళ్ళ వంశావళి ఎవరో చెప్పు నువ్వు. ఏడ పుట్టింది నువ్వు చెప్పు. రూతు వంశాలు నేను చెప్పాను కదా, లోతు కూతుళ్ళే. లోతు కూతురు పుట్టిందే రూతు. లోతు కూతులకు పుట్టిందే రూతు. వాళ్ళ వంశంలో పుట్టిందే రూతు. మోయాబీను వంశంలో పుట్టింది. వాళ్ళు రూతు వంశం ఏమిటి నువ్వు తెలుసునా? అవును మరి లంజాది. అసలు ఏనా సిగ్గు లేకుండా తండ్రి కూతురు పడుకుంటే ఆ వంశంలో పుట్టిన అందరూ లంజలే అంటారు. పతివ్రతలు ఎట్టంటారు? ఏమి నా కొడుకురా నువ్వు అంతా నీ లంజలు అంటాడు. మరి పతివ్రత పేరు చెప్పరా? దాన్ని చదువుతున్నాను. పతివ్రత పేరు చెప్తే ఎన్ని ఇబ్బంది ఉండదు కదా మనకి. నీ అమ్మ ఏమి నా కొడుకు? అరే నీ పెళ్ళాము, అరే ముసలోడా ఒక్కటే అడుగుతున్నా. అరే నిన్న ఒక్కటే అడుగుతున్నాను రా ముసలోడా. అరే అరే ఇన్రా, అరే అరే ఇన్రా ముసలోడా. అరే 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 ముసలోడా ఒక మాట, నీ పెళ్ళాము యేసు వంశావళిలో ఉన్న ఏ క్యారెక్టర్ ని ఆదర్శంగా తీసుకుంటుంది నీ పెళ్ళాం? అరే ముసలాడా నీ పెళ్ళాము యేసు వంశావళిలో ఏ క్యారెక్టర్ ని ఆదర్శంగా తీసుకుంటది? మీ దాంట్లో ఎవరు పతివ్రతలు నువ్వు చెప్పు. మీ దాంట్లో పతివ్రతలు చెప్పు. ఒరే నీ పెళ్ళాం పతివ్రత కాదంట్రా, వేరే వాళ్ళ దాకా నీ పెళ్ళాం పతివ్రత కాదా? మా అమ్మ పతివ్రతే భారతదేశం. అరే అరే సన్నాసి ఎన్రా, అరే సన్నాసి ఎన్రా, అరే నీ అమ్మ సన్నాసి ఎన్రా. భారతదేశంలో స్త్రీమూర్తులు మొత్తం పతివ్రతలేరా, ఒక క్రైస్తవులు తప్ప భారతదేశ స్త్రీలందరూ పతివ్రతలు. వాళ్ళ పేర్లు చెబుతూ సన్నాసి. నీ పెళ్ళాం పతివ్రత, నీ కూతురు పతివ్రత అని చెప్పుకోలేవంటారా పిచ్చిన పడకని? కాదురా నీ పెళ్ళాం పతివ్రత కాదా? అరే ముసలోడా నేను చెప్పేది నీ పెళ్ళాం పతివ్రత కాదా? ఒరే ముసలోడా నేను అడిగిందని చెప్పరు, నీ పెళ్ళాం పతివ్రత కాదా? అందరి లంజలను తిరుక్కున్నావు. బైబుల్లో ఉందిరా బాబు, నేను చెప్పింది కాదు. బైబుల్లో లంజలని లేదురా. మరి రాహాబు ఎవరు? చరిత్రరా. అరే రాహాబు ఎవర్రా? పెద్దలు రాసిన చరిత్ర. అరే రాహాబు ఎవరు? పతివ్రత. వాళ్ళు పెద్దలు ఈ రకంగా జరిగింది. రాహాబు లంజా అని చెప్పి బైబిలే చెప్పిందిరా బాబు. ఒరే బాబు ఇను ముసలోడా, రాహాబు లంజా అని బైబిలే చెప్పింది, నేను చెప్పటం కాదురా బాబు. వాళ్ళు తెలుసుకోవడానికి రాసింది లంజ. మరి లంజ అదే వంశంలో వేసి పుట్టాడు రూతు. ఒక మాట వినయ్యా, అదే వంశంలో వేసి పుట్టాడు. మరి వాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? లంజల వంశంలో పుట్టాడు, లంజ కొడుకు అవుతాడు, పరిశుద్ధుడు ఎలా అవుతాడు? మళ్ళా వాళ్ళ వంశంలో
మళ్ళా వేరే వాడిని పెళ్లి చేసి రాహబు కాదు, నీ ఇంటి కోడలుగా వస్తే రాహబుని స్వీకరిస్తావా? సంసారం కలిగింది అప్పట్లో. అంటే అరే ఇంద్రా సన్నాసి, అరే సన్నాసి ఒక మాట విను. నీకు రూతు నీ ఇంటి కోడలకు వస్తే తీసుకుంటావా? రూతు నీ కొడుకు చేసుకుంటావా? రూతుని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా? రాహాబు వేసేదాన్ని చేసుకుంటావా? నేను అడిగిందని చెప్పు. రూతుని రాహాబుని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా నువ్వు? అరే బాబు, అరే ముసలాడు ఇను ఒక్క మాట ఏంట్రా, అరే ముసలాడు ఒక్క మాట. రాహాబుని బెస్టిబా క్యారెక్టర్ ఉన్నదాన్ని మీ ఇంటి కోడలు చేసుకుంటావా? ఏ దేవునికి లేదు లంజ. అరే ఇంద్రా నీ అమ్మ ముసలి. అరే ముసలాడు ఇను, నేను అడిగే ప్రశ్న నేను. రాహాబుని మీ ఇంటి కోడలుగా చేసుకుంటావా? రూతుని మీ ఇంటి కోడలుగా నువ్వు చేసుకుంటావా? సెంచిన వాళ్ళు తగ్గపోయి నా కొడుకు ఎవర్రా? అరే నేను అడిగింది చెప్పరా. రూతుని మీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అని అడుగుతున్నా. మాది తప్పులే, మేమే పనికి వాళ్ళము. ఒరే నేను అడుగుతుంది అర్థమైందా? అరే ముసలాడు జాగ్రత్తగా విను. రూతుని మీ ఇంటి కోడలుగా చేసుకుంటావా నువ్వు? ఎందుకు చేసుకోకపోతే ఎంతమంది చేసుకోవడంలా? అంటే లంజం తీసుకొచ్చి మీ ఇంట్లో తండ్రి కూతురు పుట్టిందాన్ని తీసుకొచ్చి, అరే ముసలాడు ఏంట్రా, తండ్రి కూతురు దెంగించుకుంటే పుట్టిందాన్ని తీసుకొచ్చి నీ కొడుకు చేసుకుంటావా? ఏమన్నా లోపల నా కొడుకు లంజ భర్త చచ్చిపోతే మరి తండ్రి కూతురు తెంగించుకుని పుట్టిన లంజలే అంటారా వాటన్నిటిని? తండ్రి కూతురు తెంగించుకుంటే పుట్టిన పిల్లలందరినీ లంజ కొడుకులే అంటారు. అంటే మీ దాంట్లో చెప్పైతే కాదురా, నువ్వు చేసుకుంటావా? రూతు నువ్వు చేసుకుంటావా? నీటికి చేసుకుంటావా? చెప్పు. రాహాబు లంజ వేసి గోడల పక్కన వ్యభిచారం చేసుకుని డబ్బులు అలాంటి దాన్ని నీ కోడలు చేసుకుంటావా? మా వంశం విడిచిపెట్టు, నీ వంశాలు చెప్పరా? ఎవరు? నీ చెప్పు. నాదేం చెప్పాలా గోష? నాదేం చెప్పాలరా గోష? నా గురించి ఏమైనా పుస్తకాలు రాశారా? నేను దేవుడిని అని చెప్పారు మా వంశాలు. ఒక్కొక్కరికి ఒక లంజ. కాదురా, లంజలు తీసుకొచ్చి లంజ కొడుకు తీసుకొచ్చి దేవుడు అని చెప్తున్నారు కదరా. మరి మా బాధ మా కొంపలకు వచ్చి కాదురా ముసలాడు. నేను నహం 3:5 వచ్చిన ఏమని చెప్పు బాబు. నహము 3:5 వచ్చిన ఏముందో చదవమంటున్నా నేను. అరే లంజ కొడుకును మొక్కేవాళ్ళు మీరు బాబు, మేం కాదు. లంజ కొడుకులు మొక్కేవాళ్ళు మీరంతా. మీ యేసు కదరా, తండ్రి పేరు చెప్పరా? అరే నేను ఒక్కటే అడుగుతున్నా, యేసు తండ్రి పేరు చెప్పు నువ్వు.